హలో అండి, వెల్కమ్ టు పరమా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పొలం దగ్గర ఇదిగో చూడండి, కొత్తగా గేదెల్ని తీసుకున్నాం అనమాట. వాటి పాలు పితకాలని మా ఆయన నేను ఇద్దరం వచ్చేసాము. కొత్తగా వచ్చాయి కదా, అంటే నిన్ననే వచ్చాయండి అవి. అందుకని ఇక ఎలా ఉంటాయో, అవి పిండనిస్తాయో లేదో అనేసి మేమైతే ఇద్దరం వచ్చేసామన్నమాట. సో చూడండి, మార్నింగ్ ఇంకా సూర్యుడు కూడా రాలేదు, చాలా పొద్దున్నే వచ్చేసామన్నమాట. మా ఆయన అక్కడ పాలు పితుకుతున్నాడు. గడ్డి కోద్దామంటే మంచిది కాదు బాగుంది కదా, ఒకసారి మీకు కూడా చూపిద్దామనేసి ఒక చిన్న బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట. ఇవన్నీ మా కూరగాయలు ఫ్రెండ్స్, కూరగాయలు చెట్లు పెట్టుకున్నాము. అన్ని కాకరకాయ, బీరకాయ, సొరకాయ ఇవన్నీ పెట్టేసామన్నమాట. ఇవేమో ఆవులకు గడ్డి పెట్టేసాము. అక్కడ మా పొలం ఉంటుంది. దాని తర్వాత గేటు అవన్నీ చాలా బాగుంటుందండి. చూడండి ఆ పక్షుల కూతలు పొద్దున్నే ఎంత చల్లగా, ఎంత హాయిగా అనిపిస్తుందో. అలా వాకింగ్కి వచ్చే వాళ్ళు కూడా రోడ్ పైన వాకింగ్ అనేది వెళ్తున్నారు. ఇది మా పొలం అండి. చూడ అక్కడనే రైల్వే ట్రాక్ అనమాట. రైల్వే సౌండ్ అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇదంతా మా పొలము. ఇది వచ్చేసి ఇవే అండి కూరగాయ చెట్లు. అక్కడ టమాటా చెట్లు అయితే చాలా ఉన్నాయి. టమాటా కాయలు కాసాయి కానీ కోతులు అయితే అస్సలు వాటిని, సోరకాయలను కానీ టమాటాలను అస్సలు ఉంచట్లేదు. గోంగూర కూడా ఉంది చూడండి. నాకు తోచిన విధంగా అయితే అలా చేసేసుకున్నాను. ఇక్కడ బెండకాయ చెట్లు కూడా వేశాను. అంటే మా ఇంటి మందం, నాకు బయట కొనుక్కోకుండా అయితే ఇంటి వరకు వస్తున్నాయి కూరగాయలు. ప్రస్తుతానికైతే ఈ సమ్మర్లో అయితే కూరగాయలు కాస్త రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, ఇలా మనం డైలీ రాక తప్పదు కదా. సో చూడండి, రైల్వే ట్రాక్, రైల్వే కూతలు కూడా ఎంతగా వినిపిస్తాయో. మా పొలం దగ్గర ఉంటే చాలా టైంపాస్ అవుతుందండి. ఏదో పిక్నిక్ వచ్చినట్లుగా ఉంటుందన్నమాట. సో చూడండి, మా ఆయన కూడా ఆవులకి గడ్డి అయితే వేస్తున్నాడు. పాలు పితకడం అయితే అయిపోయింది, అందుకని వాటి కోసం గడ్డి తీస్తున్నాడు. ఇద్దరం వచ్చేసామండి. ఇక ఆవులు బర్రెలు అనేవి ఉంటే ఖచ్చితంగా మనం ఇద్దరు అనుకొని పని చేసుకుంటేనే అయిపోతుంది. 2 ఆవులు 2 బర్రెలు అయితే ఈ మధ్యనే రీసెంట్గా తీసుకున్నాము. బర్రెలు అయితే నిన్ననే వచ్చాయి. ఆవులు తీసుకుని 6 మంత్స్కి ఎక్కువనే అయిపోతుందండి. ఇవి అక్కడే ఈనాయి అన్నమాట. అందుకే అక్కడ దూడలు కూడా ఉన్నాయి. అలాగే ఈ షెడ్లో కొంచెం ఖాళీ ప్లేస్ ఎందుకు అనేసి కొంచెం నాటుకోళ్ళు, చీమకోళ్ళు కూడా వేసుకున్నాం అన్నమాట. ఇంకా చాలా వేసామండి, అవి చనిపోయాయి. ఈ పిల్లల్ని అయితే రీసెంట్గా తీసుకొచ్చాడు మా ఆయన. 4 తీసుకొస్తే 1 చనిపోయిందండి, 3 ఉన్నాయి. మిగతా కోళ్ళతో పాటు వేస్తే ఆ కోళ్ళు వీటిని పొడిచి చచ్చిపోతున్నాయి అనేసి వీటిని సపరేట్గా పక్కన ఉంచామన్నమాట. ట్రేలో కమ్మేసి ఉంచుతున్నాము. ఇప్పుడు నేను కోళ్ళకైతే కొంచెం దానం వేస్తాను. మేమైతే మొక్కజొన్నలు పట్టించాము, అది వడ్లు వేస్తామండి. వీటితో పాటు కొంచెం నూకలు కూడా ఉన్నాయి, వాటిని కూడా అప్పుడప్పుడు వేసుకుంటామన్నమాట. ఇంకా ఖరాబ్ అయిన కూరగాయలు అవి చాలానే ఉంటాయి, ఏది దొరికితే అదైతే వేస్తూ ఉంటాము. ప్రత్యేకంగా ఇది వెయ్యాలి అని అయితే ఏం వేయమండి, నాటుకోళ్ళు కదా, ఏదైనా తినేస్తాయి అన్నమాట. వాటితో మనకు పెద్ద ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. మార్నింగ్ టు నైట్ వరకు ఇక్కడే ఉంటున్నాం కదా అనేసి అలా చిన్నగా అన్నీ అయితే సెట్ చేసుకుంటున్నాము. కోళ్ళు కూడా కొంచెంగా కొన్ని ఎక్కువ చేసుకోవాలి అనేసి ప్లానింగ్ అయితే చేస్తున్నామండి. సో అది ఎక్కడి వరకు అవుతుందో అయితే చూడాలి. ఈ ట్రేలు అవి పడుకోవడానికని అలా వేసాము. వాటర్ అన్నీ చిన్నగా ఇప్పుడే సెట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఒక స్టార్టింగ్ 30 కోళ్ళని అయితే వేసామండి. కానీ చాలా కోళ్ళు అయితే చనిపోయాయి. అసలు దేనివల్ల చనిపోయా కూడా తెలీదు, అలా చనిపోతూ ఉండే అనమాట. చాలా బాధ అనిపించింది. మళ్ళీ మధ్య అది ఖాళీగా ఉందనేసి మా ఆయన వాటిని అయితే తీసుకొచ్చాడు. చూడండి, ఇదే మా గేదె, నిన్ననే రీసెంట్గా తీసుకొచ్చారనమాట. ఇవి కొంచెం ఇంకా మన వాతావరణానికి సెట్ అవ్వాలంటే మినిమం 1 వీక్, ఒక 10 డేస్ అయితే పడుతుందండి. అప్పటి వరకు కొంచెం మనం వాటిని అలవాటు చేసుకోవాలంటే అది
పొడుస్తుందేమో తంతుందేమో అనేసి చిన్న చిన్న భయం అయితే ఉంటుంది కదా. అందుకనేసి ఇక మా ఆయన ఒక్కడే ఉంటే ఎట్లా అనేసి నేను కూడా మార్నింగ్ వచ్చి పిల్లలకైతే బయట దానా వేసాము. ఇప్పుడు సూర్యుడు వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా. అక్కడ మామిడి తోట, ఆ చెట్ల మధ్యలో నుంచి అయితే మంచిగా వస్తున్నాడు అనమాట సూర్యుడు. అది మీకు చూపిద్దామనేసి మళ్ళీ ఒక క్లిప్ అయితే తీశాను. సో చూడండి, అలా మార్నింగ్ మనకు పొలం దగ్గర ఉంటే ఎంత హాయిగా ఎంత హ్యాపీగా, ఎన్ని బాధలు ఎన్ని చికాకులు ఉన్నా కానీ మర్చిపోతామండి. అంటే ఆ ఉన్న కాసేపైనా కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది మైండ్. సో ఇప్పుడైతే మా పని అంతా ఫినిష్ చేసుకొని మేము ఇంటికి వెళ్తున్నాము. చూడండి ఈ ట్రాక్ దగ్గర అయితే మాకు చాలా టైం వేస్ట్ అవుతుందండి. మార్నింగ్ 4కి వచ్చినా 5కి వచ్చినా ఇక్కడ ట్రైన్ గేట్ పడిందంటే 10-15 మినిట్స్ కానీ ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్ అయినా ఇక్కడ అయిపోతుంది. సో బాయ్ ఫ్రెండ్స్.